హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి కొన్ని డార్క్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తున్నాను. యూఎస్లో బుకింగ్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ మూవీ నుంచి కొన్ని ఫోటోలు అయితే వచ్చాయి. అదే కాకుండా ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ మూవీ హైప్ ఎలా ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదే కాకుండా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాలీవుడ్లో ఎంత కలెక్షన్ గ్రాస్ అయింది ఇప్పుడు దాకా, అదే కాకుండా బాలీవుడ్ ఏ హీరోల సినిమాని తొక్కేసింది అనేది మాట్లాడుకుందాం. అదే కాకుండా రేపైతే మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే నడుపుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే సాంగ్స్ భయ్య. ఫస్ట్ సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్లో వచ్చిన జరగండి సాంగ్ అది అంత ప్రమోషన్ అవ్వలేదు భయ్య, అంత బాగాలేదు, అది చాలామందికి నచ్చలేదని చెప్పారు. దాని తర్వాత రామ్ మచ్చ సాంగ్ అయితే వచ్చింది భయ్య. మూవీ మీద హైప్ ఒకేసారి పెంచిందని చెప్పొచ్చు, అంత బాగుంది. రామ్ చరణ్ డ్యాన్స్ లుక్ వేరే లెవెల్ అయితే ఉన్నాయి. ఆ సాంగ్లో దాదాపు 10 రకాల డాన్సెస్ అనమాట, 10 రకాల డిఫరెంట్ డాన్సెస్తో అనమాట ఆ సాంగ్ అయితే ప్రజెంట్ చేశారంట. 10 రకాల డ్యాన్స్ అయితే చూడొచ్చు ఆ సాంగ్లో. ఆ రకంగా డైరెక్టర్ శంకర్ గారు అయితే చేసిపించారు భయ్య. అదే కాకుండా ఈ మూవీలో థర్డ్ సాంగ్ అనమాట, థర్డ్ సాంగ్ అసలు చెప్పే అవసరం లేదు భయ్య, ఆ సాంగ్ని తీసే అవసరం లేదు. నాన్న హైరానా సాంగ్ ఎంత బాగుందో, మెలోడీ సాంగ్. ఇలాంటి సాంగ్ ఊహించలేం మనం గేమ్ చేంజర్ మూవీలోంచి, అంత బాగుంది. దాదాపు 5 దేశాల్లో పెట్టి తీశారంట ఆ సాంగ్ని. ఆ సాంగ్ దాదాపు 30 కోట్ల దాకా అయితే ఖర్చు అయిందంట. దాని తర్వాత ఒక ప్రోమో అయితే వచ్చింది, డూప్ సాంగ్ ప్రోమో. ఇదైతే 21st అయితే వస్తుంది భయ్య. అయితే ఈ సాంగ్ తమన్ గారు బాగా కొట్టారని నాకు అనిపించింది భయ్య, కానీ చాలామంది ఈ సాంగ్ ఎక్కలేదు, లేకపోతే నచ్చలేదు. చాలామంది ఈ సాంగ్ నచ్చలేదు అంటున్నారు భయ్య. ఇది కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మూవీలోంచి సాంగ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి భయ్య, కానీ సాంగ్స్ మాత్రం వీళ్ళు నచ్చలేదు అంటున్నారు. సాంగ్స్ ఇప్పుడు 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యి 2 సాంగ్స్ ఫ్లాప్ అయ్యాయి అనుకుందాం. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈరోజు అయితే ఫోటోలు అయితే వదిలారు భయ్య. ఏంటి, సూర్య గారిది మరియు రామ్ చరణ్ గారిది అన్ని ఫేస్ ఆఫ్ సీన్. అయితే వీళ్ళ ఫేస్ ఆఫ్ సీన్ అనమాట. ఇప్పుడు మనం రీసెంట్గా అనమాట సరిపోదా శనివారం మూవీ చూసామే, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఆ లెక్కన అనమాట. ఇక్కడ రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ అంటే మామూలుడు కాదు అసలు. చాలామంది అనమాట, చాలా డైరెక్టర్ ఇతని వల్ల ప్రమోషన్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇప్పుడు సుకుమార్ గారు ఉండొచ్చు, అలాగే రాజమౌళి గారు ఉండొచ్చు. రామ్ చరణ్ వల్లే వాళ్ళు ఈ స్థాయికి వెళ్ళారు అని చెప్పొచ్చు. అయితే అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్తో ఎస్జే సూర్య గారి ఫేస్ ఆఫ్ సీన్లు ఒక రేంజ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఆ ఫేస్ ఆఫ్ సీన్ చూడగానే రామ్ చరణ్ కన్నా ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంటుంది భయ్య. అదే కాకుండా దీనిలో రామ్ చరణ్ డబల్ రోల్ అయితే ఉంటున్నారు. అయితే మదర్ క్యారెక్టర్లో అంజలి గారు అయితే వస్తున్నారు భయ్య. అయితే అంజలి గారి ఫోటో కూడా వచ్చింది ఈ రోజు వచ్చిన పోస్టర్లో అనమాట. అయితే అంజలి గారు మదర్ క్యారెక్టర్ అనమాట కొద్దిగా ఓల్డ్గా అయితే కనిపించారు, కానీ లుక్ అయితే బాగుంది. దాని తర్వాత సునీల్ గారు మరియు మన రామ్ చరణ్. సునీల్ గారు దీంట్లో అనమాట కలెక్టర్ గారి పక్కన ఉంటారే పిఏ లాగా, అలాంటి పర్సన్ లాగా నాకు అనిపించారు పియ్య. అదే రకంగా అనమాట అతని గెటప్ కూడా ఉంది. అయితే ఈ మూవీలో సాంగ్స్, అలాగే ఫేస్ ఆఫ్ సీన్లు, అలాగే క్యారెక్టర్స్ ఒక రేంజ్లో అయితే ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు మూవీ ప్రమోషన్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ప్రమోషన్స్ అలాగే యూఎస్లో అనమాట టికెట్లు అయితే వదిలేరు, దాని గురించి మాట్లాడుకుందాం. టికెట్లు భయ్య దాదాపు $2 లక్షలు అయితే వసూలు చేశారంట. చాలా చోట్ల ఈ మూవీ టికెట్ని కొనట్లేదంట భయ్య. ఏం జరుగుతుందో ఏంటో మరి, అదైతే నాకైతే అర్థం కావట్లేదు. టీజర్ బాగానే ఉంది భయ్య, టీజర్ చాలామంది నచ్చింది కూడా. అయితే చాలామంది అనమాట ఈ మూవీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రమోషన్ అనమాట వీళ్ళు అసలు చేయట్లేదు భయ్య. ప్రమోషన్ విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ గారు చేయట్లేదు, అలాగే దిల్ రాజు గారు కూడా చేయట్లేదు. అదే కాకుండా దిల్ రాజు గారు కొత్త ప్లాన్ అయితే వేస్తారంట భయ్య బాలీవుడ్లో, అంటే హిందీలో అనమాట. ఒక కొత్త రకమైన ప్లాన్ వేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ని గేమ్ చేంజర్ మూవీకి తిప్పేలా అయితే చేస్తారంట, చూడాలి మరి. అదే కాకుండా 27th అనమాట ఈ మూవీలో వచ్చి ట్రైలర్ అయితే వస్తుంది భయ్య. ట్రైలర్ కనుక నచ్చితే చాలామందికి ఈ మూవీని చాలా బాగా దేగుతారు. యూఎస్లో అయినా ఇండియాలోనే ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. అయితే ట్రైలర్ ఒక రేంజ్లో ప్లాన్ చేస్తారు అన్న. ట్రైలర్ టైమింగ్ అనమాట 3 minutes 23 seconds అంట భయ్య ట్రైలర్ అనమాట. ఈ ట్రైలర్ కూడా బాలీవుడ్లోనే రిలీజ్ చేస్తారంట. ఈ రిలీజ్ ఈవెంట్ అయితే అనమాట యూఎస్లో అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. చాలామంది అనమాట ఇక్కడ ప్లాన్ చేస్తారు, కానీ మనోళ్ళు అనమాట అక్కడ వెళ్ళి ప్లాన్ చేస్తున్నారు ఆ రకంగా అనమాట. కానీ చాలామందికి అనమాట అక్కడ చేయటం నచ్చట్లేదు భయ్య. ఎందుకంటే యూఎస్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, తెలుగుళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. దాని కారణంగా అక్కడ దేకరు, ఇక్కడ చేస్తే చాలామంది వస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి పట్టణాలు ఎంతమంది వచ్చారో ఆ రకంగా వస్తారు అని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భయ్య. అయితే వీళ్ళైతే ఈ రకంగా చేస్తున్నారు. ఏంటో మరి ఆ ప్రమోషన్స్ బాగుంటే అదే చాలు అని నాకు అనిపించింది. అదే కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పక్కాగా 400 కోట్లు అయితే వసూలు చేయాలి భయ్య. ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ దాదాపు 280 నుండి 350 కోట్ల దాకా అయితే పెట్టారంట. దాని కారణంగా అంత వసూలు చేయాలి. అయితే చాలామంది ఏమని చెప్తున్నారంటే గ్లోబల్ స్టార్, నోబెల్ స్టార్ అవ్వబోతున్నాడు అని చాలామంది అయితే చెప్తున్నారు. అదే కాకుండా భయ్య మన రామ్ చరణ్ చాలా పెద్ద హీరో. ఈ రకంగా ఈ మూవీకి దెబ్బ అయితే మాత్రం కష్టమని నాకు అనిపించింది. కానీ రామ్ చరణ్ నాకు తెలిసిన మాట తెలుగు ఇండస్ట్రీలో ఒక హైలైట్ యాక్టర్ అని నాకు అనిపించింది భయ్య. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అదే కాకుండా
ఇప్పుడు 'పుష్ప 2' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'పుష్ప 2' మూవీ కన్నా ముందు కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి భయ్యా. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ఉప్పి' గారి 'యూఐ' మూవీ. ఈ మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అంటే 2040లో ఏ రకంగా ఉండబోతుంది, రాజకీయ నాయకులు ఎలా ఎదుగుతారు, మరియు జనాల్ని ఎలా తొక్కుతారు అనేదైతే కాన్సెప్ట్ భయ్యా. అయితే చూడాలి మరి. ఈ మూవీకి రివ్యూ నేనైతే తప్పకుండా పెడతాను భయ్యా. ఎందుకంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత 'ముఫాసా' మన మహేష్ బాబు గారైతే వాయిస్ ఇచ్చారు భయ్యా. 'ముఫాసా' అసలు 'ముఫాసా పార్ట్ 1' అనమాట. బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. మన తెలుగులో చాలామంది చూడలేదు భయ్యా. నేను కూడా చూడలేదు చెప్పాలంటే. కానీ నేను మొబైల్లో అనమాట చూశాను. అందుకని నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో అనమాట 'ముఫాసా' వాయిస్ ఇస్తున్నాడు అంటే అది వేరే లెవెల్ అనిపించింది. దాని తర్వాత 'బచ్చల మల్లి' అల్లరి నరేష్ గారిది. అల్లరి నరేష్ గారిది ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఇప్పుడు ఒక రోగ్గా తిరుగుతూ ఉంటారు ఒక పర్సన్. ఆ పర్సన్ అనమాట మామూలు కోపం ఉండదు. ఆ కోపాన్ని తగ్గడానికి అమ్మాయిని ప్రేమిస్తాడు భయ్య. ఆ కోపం అయితే తగ్గిపోతుంది. అయితే ఆ అమ్మాయి దక్కకపోవడంతో ఈయన మళ్ళీ అదే రోగ్గా మారిపోతాడు. అదే కాకుండా ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారో లేకపోతే ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు ఏదో ఒకటి కంప్లీట్ చేయాలో అనేది చెప్తారు. ఆ రకమైన క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నాడంట. దాని తర్వాత 'విడుదల 2' విజయ్ సేతుపతి గారిది ఒక డైలాగ్ ఉంది భయ్య. ఈ డైలాగ్ విన్నాక నా మతి అయితే పోయింది. అలాంటి డైలాగ్ ఇప్పుడు అది పూర్తిగా గుర్తు రావట్లేదు. అసలు ఈ భాష మాది కాదు, కానీ ఈ భాషలో మాట్లాడడం కూడా నాకొచ్చు అనేది చెప్పారు భయ్య. ఆ డైలాగ్ నేనైతే ఫిదా అయిపోయా. అదే కాకుండా విట్రిమారన్ గారు మామూలుడు కాదు. అసలే సూరిగారన్ అనమాట. అంటే కమెడియన్ అనమాట ఆయన. అయితే పార్ట్ 1లో అనమాట అతని హీరోలా చూపించారు భయ్య. చాలా ఎక్సలెంట్గా అయితే చూపించారు. అయితే దాంట్లో అనమాట విజయ్ సేతుపతి గారు ఒక నక్సలైట్గా చూపించారు. అయితే పార్ట్ 2లో ఆ నక్సలైట్గా ఎలా మారాడు అనేది అయితే మనకైతే చూపిస్తారు. ఈ మూవీ ట్రైలర్ చూశాక నాకైతే చూడాలి అనిపించింది. రేపైతే తప్పకుండా ఈ మూవీకి రివ్యూ అయితే పెడతాను. దాని తర్వాత ఇప్పుడు మన అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఇప్పుడైతే చెప్తాను. ఓటీటీలో ఇది 3 వారాల తర్వాత అయితే వస్తుంది. ఇది బాలీవుడ్ వాళ్ళ రూల్ అనమాట. ఎందుకు ఆ రకమైన రూల్ పెట్టారు అంటే, చాలామంది థియేటర్స్ అనమాట సినిమా అయితే పెడతారు భయ్య. అయితే కొన్ని సినిమాలు ఆడవు. దాని కారణంగా థియేటర్ వాళ్ళకి నష్టాలు వస్తాయి. దానివల్ల అనమాట ఇలాంటి రూల్ అయితే వాళ్ళైతే పెట్టారు. మా థియేటర్లో అనమాట దాదాపు ఆడాలి, లాభం వచ్చినా నష్టం వచ్చినా 3 వారాల తర్వాతే ఓటీటీకి వెళ్ళాలి. ఆ లెక్కనమాట ఈ మూవీ జనవరిలో అయితే వస్తుంది భయ్య ఓటీటీలోకి 'పుష్ప 2'. దాని తర్వాత బాలీవుడ్ హీరోలు తీసిన మూవీస్ అయితే ఉన్నాయి భయ్య. అంటే హై బడ్జెట్ మూవీ అనమాట. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు తీసిన 'ఆకాశాన్ని హద్దుల' రీమేక్ అయితే చేశారు. అయితే ఆ మూవీ బడ్జెట్ దాదాపు 300 కోట్లు భయ్య. ఆ మూవీ కలెక్షన్ని దాటేశాడు మన అల్లు అర్జున్ 'పుష్ప 2'. దాని తర్వాత 'బడే మియా చోటే మియా' టైగర్ మరియు అక్షయ్ కుమార్ అయితే తీశారు భయ్య. ఈ మూవీ రికార్డుని కూడా మన అల్లు అర్జున్ సులాసంగా దాటేశాడు భయ్య. బడ్జెట్ అనమాట 300 కోట్ల దాకా అయితే పెట్టారు. కానీ ఇక్కడ 370 కోట్లే పెట్టారు. కానీ మనోడు వెళ్ళి అక్కడ ఆ రకంగా అయితే కలెక్షన్ వసూలు చేశాడు. దాదాపు 650 కోట్ల దాకా అయితే వసూలు అయ్యాయి ఈ రోజు దాకా అనమాట. ఇది భయ్య అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ రేంజ్ అంటే. ఒక రేంజ్లో ఒక గాడ్జిల్లా ఈ రకంగా విధ్వంసం క్రియేట్ చేసుకుని వెళ్తున్నాడు అని చెప్పొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత మంచి అప్డేట్స్ ఉన్నా కదా.